మీ పక్క ఊరు ఆయనే ఒక ఆయన మొన్నటికి మొన్న ఒక టీవీ ప్రోగ్రాంలో ఇలా అన్నాడు, ఏమండి అమెరికా వెళ్ళాను అనుకోండి, ఇండియాలో సిమ్ కార్డు చెల్లదు అన్నాడు. అలాగే అమెరికా వాళ్ళు ఇక్కడికి వచ్చారనుకోండి, ఇండియాలో ఎయిర్టెల్లో ఐడియానో కొనుక్కొని వేసుకోవాలి, అక్కడ సిమ్ కార్డు ఇక్కడ చెల్లదు అన్నాడు. దీన్నే ఏమంటారు అని అంటే బుద్ధి లేనితనం అంటారు. మార్కెట్లో దొరికే ప్రోడక్ట్లు చైనా తయారు చేసి అమ్మినట్లు, లేకపోతే మన ఇంట్లో కూర్చొని తయారు చేసి అమ్మినట్లు చేయటానికి దేవుడు మనము చేసుకున్నవాడు కాదు. దేవుడు ఆయన స్వయంభూ అయిన వాడు. ఇంతవరకు పెద్దలు చెప్పినట్లుగా ఆయన ఒక భూభాగానికి, ఒక ఎథ్నిసిటీ అంటే ఒక జాతికి, ఒక జాత్యాహంకారానికి లోబడి ఉండే ఒక వస్తువు కాదు. ఆయన సార్వత్రికుడు. ఆయన సకల లోకాలలోనూ లేకపోతే సకల దేశాలకు ఆయన అధిపతి, ఆయనే దేవుడు అయి ఉంటాడు. ఈ భూభాగానికి అంటే పామిర్ముడి మొదలుకొని ఇప్పుడున్నటువంటి ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతము, దానికంటే ఇంకొంచెం పైనుంచున్నటువంటి ప్రాంతము, అక్కడ అన్ని కొండలు అన్ని పర్వతాలు వచ్చి ఒక ముడిగా ఉంటాయి. దాన్నే పామిర్ అని పిలుస్తారు. ఆ పామిర్ ముడి అన్నటువంటి పర్వతాలు మొదలుకొని క్రింద బ్రహ్మపుత్ర మరియు అంటే 3 నదులు, బ్రహ్మపుత్ర, సింధు మరియు గంగా నదులు ప్రవహించే ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతం అంతటినీ కూడా ఆర్యావర్త అంటారు, లేకపోతే బ్రహ్మవర్త అని కూడా పిలుస్తారు. బ్రహ్మవర్త అంటే అర్థం ఏమిటి అని అంటే, భరత జాతి ఏ జాతి అయితే ఒకానొకప్పుడు మధ్య ఆసియా ప్రాంతం నుంచి, అలాగే అంటే సెంట్రల్ ఏషియా, ఇప్పుడున్నటువంటి సెంట్రల్ ఏషియా, మధ్య ఆసియా మరియు ఇరాన్ ప్రాంతం నుంచి వలసగా వచ్చి స్థానికంగా జీవిస్తున్నటువంటి ద్రవిడులు, లేకపోతే దాసులు, దస్యులు, రాక్షసులు అని ఎవరికైతే పేరు పెట్టారో వారు ఆక్రమించుకున్నటువంటి భూభాగాన్ని, వారు నివసించే భూభాగాన్ని దాదాపు 1200 నుంచి 500, క్రీస్తుకు పూర్వం 1200 నుంచి 500 ఆ సమయంలో వాళ్ళు ఇక్కడికి వచ్చినట్లుగా కనిపిస్తా ఉంది. ఇది చరిత్రకారులు చెప్పే సత్యం. చరిత్రకారులు వాళ్ళు రాసినటువంటి చరిత్ర పుస్తకాల, ఉదాహరణకు డిడి కోసంబి గారు, అలాగే ఉదాహరణకు మన సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు, అలాగే ఉదాహరణకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, వీరందరూ కూడా నాగులు, ద్రవిడులు మరియు అనార్యులు అయినటువంటి వారు, ఆర్యులకు ప్రత్యేకముగా ఉన్నవారు అని చెప్పినటువంటి మేధావుల్లో ఉన్నవారు. వీళ్ళు సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి యొక్క ఆలోచనలు కొంచెం డిఫరెంట్ గా ఉన్నాయి, అయినప్పటికీ ఆయన కూడా ఒప్పుకున్నారు. ఎనీవేస్, ఈ బ్రహ్మవర్తం నుంచి కొంచెం కిందిగా నదులు దాటిన తర్వాత వింధ్యా సాత్పుర పర్వతాలు అంటే ఇప్పుడున్నటువంటి మన భూభాగంలో మధ్యప్రదేశ్ మరియు మహారాష్ట్రకు మధ్యగా వెళ్తున్నటువంటి భూభాగంలో కొండలు ఉంటాయి. ఆ కొండలను వింధ్యా సాత్పుర పర్వతాలు అని అంటారు. ఈ ఆర్యావర్తం నుంచి దాటుకుని బ్రహ్మ తల నుంచి వచ్చినటువంటి బ్రాహ్మణుడు మాత్రం బ్రహ్మవర్తం అయినటువంటి ఈ నదుల మధ్యలోనే, అంటే పైన హిమాలయ పర్వతాలు, ఇటు రైట్ హ్యాండ్ సైడ్ బంగాళాఖాతము, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ పామిరుముడికి ఉన్నటువంటి ఈ కొండలు, కేవలం ఈ భూభాగంలో నివసించటమే వారికి అదే పుణ్యమైనటువంటి భూమి అని నమ్మారు. ఆ పుణ్యమైనటువంటి భూమిలోనే నివసించాలి అని నమ్మారు. కానీ మెల్లిమెల్లిగా ఆ మిగిలిన భూభాగాన్ని కూడా ఆక్రమించుకుంటూ ఆర్యావర్తంగా వింధ్యా సాత్పుర పర్వతాల వరకు కూడా వాళ్ళు స్ప్రెడ్ అయినట్లుగా చరిత్ర చెబుతూ ఉంది. ఆ తరువాత స్థానికులైనటువంటి మనలను ఈ దక్షిణ భాగం వైపుకు తరిమివేయటం, అలాగే కొంతమంది ఇంకా స్థానికులైనటువంటి ఇక్కడి వారు ఆయా ప్రాంతాలలో వాళ్ళు వనవాసులుగా జీవిస్తూ ఉండటం కూడా మనం చూస్తాం. 336 నుంచి 323 వరకు అలెగ్జాండర్ ది గ్రేట్, లేకపోతే గ్రీకు దేశం నుంచి వచ్చినటువంటి అలెగ్జాండర్ వచ్చాడు. ఆయనతో పాటి గ్రీకు భాష మన దేశానికి వచ్చింది. ఆయనతో పాటి పాశ్చాత్యం లేకపోతే వెస్టర్న్ సివిలైజేషన్ మన దేశానికి వచ్చింది. బయట నుంచి వచ్చిన వాళ్ళలో ఆర్యులు ఉన్నారు, గ్రీకులు ఉన్నారు. 324లో మౌర్య సామ్రాజ్యం గ్రీకులతో మిశ్రమం జరిగింది. 272లో అశోక చక్రవర్తి బౌద్ధాన్ని, బ్రాహ్మణ్యాన్ని రెండిటిని ఆయన ప్రోత్సహించేలా ఈయన స్వయంగా బౌద్ధం లేనికి వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తాం. 180లో శుంగులు గ్రీకులతో మిశ్రమం జరిగింది. 30 BCలో శాతవాహనులు గ్రీకులతో మిశ్రమం మరియు బౌద్ధం మరియు బ్రాహ్మణవాదం అంటే ఇప్పుడున్నటువంటి మనువాదం, వీటి రెండింటినీ కూడా స్వీకరించారు. అంటే నేను ఏం చెప్పుకొస్తున్నాను అంటే, ఈ భూభాగంలో ఏదైతే మనం జీవిస్తూ ఉన్నామో ఇది ఏ ఒక్కడి అబ్బ సొత్తు కాదు.
ఈ భూభాగంలో మనము నివసిస్తూ ఉన్నాం. మనము బయట నుంచి వచ్చిన వీళ్లకు స్థలం ఇచ్చాం. ఈ విషయాన్ని ధైర్యంగా మీరు చెప్పండి. ఒక ఆయన అమెరికాలో ఉండి బ్రేకింగ్ ఇండియా అనే ఒక పుస్తకం రాశాడు. ఆయన పెద్ద పెద్ద మాటలు చెప్తూ ఉంటాడు, పెద్ద పెద్ద డిబేట్లు చేస్తూ ఉంటాడు. ఆయనకు ఒక ఈమెయిల్ రాశాను, మీకు ఒకవేళ బ్రేకింగ్ ఇండియా అన్నటువంటి మాటలు చెప్తూ ఆర్య ద్రవిడ సిద్ధాంతానికి వ్యతిరేకంగా మీరు చెప్తూ ఉన్నారు కదా, సైంటిస్టులు దాన్ని లేకపోతే పురావస్తు శాఖ వాళ్ళు దాన్ని ధృవీకరిస్తూ ఉంటే మీరు కాదు అంటూ ఉన్నారు కదా, సాక్షి అపాలజెటిక్స్ తరఫు నుంచి మేము మీకు ఒక నివేదనిస్తున్నాం, లేకపోతే ఆహ్వానాన్ని ఇస్తున్నాం, రండి మనం మాట్లాడుకుందాం అంటే ఆయన ఏమన్నాడు తెలుసా, మేము టెక్స్ట్ బేస్డ్ కాదండి, మేము కేవలం ఎక్స్పీరియన్స్ బేస్డ్ కాబట్టి మీతో మాట్లాడమన్నారు. ఇది వాళ్ళ అకాడమిక్ స్టాండర్డ్. మీ ఊరు ఆయనేమో సిమ్ కార్డుతో దేవుని పోలుస్తాడు, అమెరికాలో కూర్చుని అమెరికాలో ఉండి మనువాదాన్ని మన పైన రుద్దాలి అని చూసే విదేశీ హిందువులు మన పైన ఏం చేయాలని చూస్తున్నారు, ఆధిపత్యం చేయాలని చూస్తున్నారు. ఇది విభజించి పాలించే వాళ్లకున్నటువంటి ప్రణాళికలో ఒక భాగం. కాబట్టి క్రైస్తవులు భారతీయులా అనంటే 100% భారతీయులు. బయట నుంచి వచ్చింది మీరు, మేము కాదు. క్రీస్తు శకం 50వ శతాబ్దంలో కూషానులు ఈ భూభాగాన్ని పరిపాలించే సమయంలో 52వ సంవత్సరంలో పార్థినులు లేకపోతే గొండో పార్టేస్ అనేటువంటి ఒక రాజు పరిపాలించేవాడు. ఆ సమయంలో ఈ భూభాగంలో సెటిల్ అయినటువంటి యూదులను వెతుక్కుంటూ తోమా ఈ దేశానికి వచ్చాడు. ఎప్పుడొచ్చాడు? క్రీస్తుకు శకం 52లో వచ్చాడు. క్రీస్తు పూర్వం 1000 సంవత్సరాలలో కూడా ఏకేశ్వరవాదం అంటే ఒకే దేవుని నమ్మే యూదా సంస్కృతి, ఒకే దేవుని నమ్మే మరి యూదుల యొక్క ఆలోచన పద్ధతులు ఈ దేశంలో ఉన్నాయి. మీరు ఈ దేశానికి వలస రాక ముందు నుంచి ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఒక దేవుడు ఉన్నాడు అని నమ్మటం పాశ్చాత్యత కాదు. ఒక దేవుడు ఉన్నాడు అని అనటం తెల్లోళ్ళకు అమ్ముడుపోవటం కాదు. ఒక దేవుడు ఉన్నాడు అని అనటం భారతీయుణ్ణి అని గర్వంగా చెప్పుకునే పద్ధతి. ఒక దేవుణ్ణి నమ్మటం ఆనాడు సొలొమోను 1000 సంవత్సరాల క్రితం క్రీస్తు పూర్వం ఈ ఓఫీరు అనే ప్రాంతం నుంచే కోతులను, నెమళ్లను మరియు దాన్ని ఏమంటారు స్పైసెస్, ఇండియన్ స్పైసెస్ ను, బంగారాన్ని ఆయన దిగుమతి చేసుకున్నట్లుగా బైబిల్ దేవుని వాక్యం ఈరోజు చెప్తా ఉంది మనకు. ఆనాడు ఓఫీరు, ఈనాడు ఓఫీరు ఇదే. మనకు మరియు యేసుక్రీస్తు పుట్టినటువంటి ఆ గడ్డకు ఉన్నటువంటి సంబంధం వీళ్ళలాగా వలసొచ్చింది కాదు, దిగుమతి చేసుకుంది కాదు. 1000 సంవత్సరాలుగా చరిత్రలో పునాదుల్లో మనం ఇముడుకుని ఉన్నాం. కాబట్టి సార్ బెన్హర్ గారు, నేను అమ్ముడుపోలేదు, మీరు అమ్ముడుపోలేదు. మనం ఈ గడ్డలో పుట్టిన వాళ్ళం. ఇది మన దేశం. ఈ దేశం కోసం మన ప్రజలు ప్రాణం పెట్టారు, మన నాయకులు ప్రాణం పెట్టారు. ఈ దేశంలో మన స్త్రీలకు పైవస్త్రం వేసుకోకూడదు అని వాళ్ళ పైన కుల వివక్ష చూపిస్తే వాళ్ళను పునరుద్ధరీకరించింది ఎవరు? క్రైస్తవులు కాదా? అప్పుడేమో మనం ఈ దేశస్తులమా? ఇప్పుడు కాదా? అడిగే వారిని తిరిగి ప్రశ్నించండి. తిరిగి ప్రశ్నించిన రోజు అడిగేవాడికి సమాధానం లేకుండా పోతుంది. దేవుడి మాటలను ఆశీర్వదించును గాక.